వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రోజా నగరి నుంచి పూర్తి స్థాయిలో బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీకి చెందిన యాక్టివిటీస్లో కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూల్లో కానీ రోజా ఎక్కడ కనిపించట్లేదు. మరోవైపు చూసినట్లయితే నగరిలో అయినా ఆమె ఏదైనా యాక్టివిటీలో పాల్గొంటుందా అంటే ఈరోజు నగరిలో కూడా ఆమె ఎక్కడ ఏ పార్టీ యాక్టివిటీల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి లేదు. ఇక వీటన్నిటికంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూటమి ప్రభుత్వ హత్యల పేరుతోని, దాడుల పేరుతోని ఆయన ఉన్నదాన్ని లేనిగా, లేనిదాన్ని ఉన్నదానిగా సృష్టిస్తూ ఢిల్లీ వేదికగా ధర్నాన్ని కాల్ఫర్ చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది నేతలు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు నేషనల్ మీడియా ముందు కూడా హడావిడి చేసే ప్రయత్నం ఇది జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ఇక అంతేకాదు, ఆ ధర్నాలో రోజా ఎక్కడా కూడా కనిపించలేదు. ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్, ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ ఉన్న రోజా ఆ స్థాయిలో అక్కడ మాట్లాడుతుంది ఢిల్లీకి వచ్చి ధర్నా కంటే. అక్కడ ఎక్కడా కూడా రోజా కనిపించలేదు. రోజా గైర్హాజరు మీద చాలా సీరియస్గా చర్చ జరిగింది అదే రోజున. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 5 years పాటు పరదాల మాటను దాంకుంటూ ఎక్కడ మీడియా ముందుకు రాకుండా తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాటకు ముందు మీడియాను పిలుస్తూ ఉన్నారు. మాటకు ముందు మీడియాతోని ప్రెస్ మీట్లు పెడుతూ అనేక రకాలుగా మీడియాతోని తను చెప్పాలనుకున్న విషయాన్ని, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనుకుంటున్న అంశాన్ని పదే పదే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ టోటల్గా ఈ 45 days to 50 days కూటమి ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ దాదాపు ఒక 20-30 సార్లకు పైగానే మీడియా ముందుకు వచ్చి ఉంటారు. మీడియా ముందు ఎక్స్పోజ్ చేసుకుని ఉంటారు తన ఇష్యూల్ని. కానీ ఎక్కడ కూడా రోజా ఆయన పక్కన కానీ, అదేవిధంగా ఆయన చేపడుతున్న ధర్నాల్లో కానీ, ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఢిల్లీ లాంటి ప్రొటెస్టుల్లో కానీ, అదేవిధంగా ఎక్కడ అటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాల్లో కానీ ఎక్కడ రోజా భాగస్వామ్యం కావడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు నగర్లో కూడా రోజా ఎక్కడ కనిపించట్లేదు తన సొంత కాన్స్టిట్యున్సీలో. ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన చాలామంది నేతలు తమ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టుకున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఇష్యూలను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ తరపున, జనసేన, బీజేపీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఇష్యూస్ మీద వాళ్ళని కొంతమంది అయితే తమ వాయిస్ వినిపిస్తూ నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వేరేజ్ నగరికి వచ్చినట్లయితే ఈరోజు రోజా గురించి, రోజా భవిష్యత్తు గురించి అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది నగరి కాన్స్టిట్యున్సీ అని అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ రోజా నగరి కాన్స్టిట్యున్సీలో కనిపించట్లేదు. ఆమె పూర్తి స్థాయిలో చెన్నైకే పరిమితం అయిపోయి ఉన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకు రోజా ఈ స్థాయిలో మౌనం వహించారు? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆమెను లైట్ తీసుకునే ప్రయత్నం చేశారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కారణంగానే తన రాజకీయ భవిష్యత్తు నాశనమైందని రోజా ఈరోజు భావిస్తూ ఉన్నారా? బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు రోజా కనిపించకపోవడంతో పార్టీలో కానీ, పార్టీ యాక్టివిటీస్లో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఒక మహిళా నేతగా ఉండి అనేక రకాల పదవులు ఉండి పార్టీ వైపు నుంచి మొన్నటిదాకా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు ప్రయారిటీ ఇచ్చినా పార్టీకి అతి కీలకమైన సమయంలో రోజా అందుబాటులో లేకపోవడం మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ప్రత్యర్థుల్లోనే కాదు, విత్ ఇన్ ద పార్టీలో కూడా. అందుకే ఏకంగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా రోజా ఎక్కడ అంటూ కూడా పోస్టర్లు కూడా వెలుస్తూ ఉన్నాయి. ఆ స్థాయిలో రోజా ఎప్పుడూ ట్రోలింగ్ గురవుతూ ఉంటారు. ఈరోజు ఓడాకి ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు. బట్ ఈ స్థాయిలో తన మీద చర్చ జరుగుతున్నా రోజా ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డి ఇనిషియేట్ చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మనకు కనిపించట్లేదు. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటో చెప్పుకోవాలంటే గతం గురించి కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి. మనకు తెలిసిందే, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అతి సామాన్య కుటుంబం నుంచి రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందుగా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. శివప్రసాద్ లాంటి వాళ్ళ ఆ చొరవతోని అక్కడి నుంచి ఆమె ఒక గ్లామర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదిగారు. పలువురు హీరోలతో కూడా కలిసి పనిచేశారు. ఇక ఆ తర్వాత రోజుల్లో సెలవుమణిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల క్రమంలోనే ఆమె శివప్రసాద్ లాంటి వాళ్ళు మళ్ళీ ఆయన ఇనిషియేట్ తీసుకున్న తీరుతోని ఆమె టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అప్పటికే ఆయన టీడీపీ నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. అలాంటి శివప్రసాద్ సాహచర్యంతో ఆమె టీడీపీలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు లాంటి అతి కీలకమైన పదవిని ఆమె కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. ఇక 2 సార్లు వరుసగా అటు చంద్రగిరి నుంచి ఇటు నగర్ నుంచి కూడా 2 సార్లు రోజా అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నం చేశారు. 2 సార్లు ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి తీసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రోజా వెళ్ళి మహిళా అధ్యక్షులుగా ఉండి కూడా, తెలుగు మహిళా అధ్యక్షులుగా ఆయన బొకే ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇక ఆ తర్వాత వెంటనే ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికి ఇంకా ఆయన పార్టీ పెట్టలేదు, పార్టీ పెట్టే పూర్తి స్థాయి ఆలోచనలో ఉన్నారు. అలాంటి సమయంలో రోజా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన అక్రమాస్తుల కేసుల విషయంలో జైలుకి వెళ్ళడం జరిగింది.
ఇక అప్పుడే ఏదైతే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గంగా భవానీ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఎలిగేషన్ చేశారు ఆవిడ మీద. ఒక ఐరన్ లెగ్ ఇమేజ్ అంటూ కూడా రోజాని ఆ స్థాయిలో ఆమె ట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేశారు అప్పట్లో. అదే చాలా వైరల్ కూడా అయింది రోజాది ఐరన్ లెగ్ అనే క్రమంలోనే. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ఆమె కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన పార్టీలోకి చేరారు. ఆయన కూడా అప్పటికే మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కొల్లి నిర్మలాను తీసుకొని ఆమె ప్లేస్లో ఆమెను తీసి పక్కన పెట్టి ఆమె ప్లేస్లో రోజాని మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఇక 14లో అంటే 2014 ఎన్నికలు వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసిన మొదటి సార్వత్రిక ఎన్నిక అది. సో ఆ ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా నించున్నారు, నగరి ఎమ్మెల్యేగా. గాలి ముద్రకృష్ణ నాయుడు లాంటి ఒక సీనియర్ నేతను ఓడించి మరీ ఆ ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కావడం జరిగింది. సో నేను ఒక యుద్ధమే చేశానంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్ కూడా అయ్యారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అయితే ఆ ఎమోషన్ని రాజకీయాల్లో కూడా చూపించే ప్రయత్నం చేశారు ఆవిడ, అటు అసెంబ్లీ అయినా ఇటు బయట అయినా. వేదిక ఏదైనా సరే తన నోటికి ఫస్ట్గా పని చెప్పేవాళ్ళు ఆమె. ఇష్యూ ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ మీద ఎలా ఫోకస్ పెట్టాలనే అంశాన్ని పక్కన పెట్టి తాను చట్టసభల్లో ఒక ప్రతినిధిని అన్న విషయాన్ని కూడా వదిలేసి రోజా వ్యవహరించిన తీరు ఎన్నోసార్లు చర్చనీయాంశమైంది. అంతేకాదు ఎంతటి వాళ్ళైనా సరే తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే తీరు మాత్రం రోజా నిజంగానే పొలిటీషియన్ ఎలా ఉండకూడదు అనడానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిపింది. దాని ఫలితంగానే రోజా ఆ రోజు 2 సంవత్సరాల పాటు అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో పార్టీ ఉన్న సమయంలో. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 2019 ఎన్నికల నాటికి మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆమెకు అదే పదవి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చున్నారు నగర్ నుంచి. దెన్ ఆమె నగర్ నుంచి రెండోసారి, అది కూడా గాలి ముద్రకృష్ణ నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ మీద ఆవిడ గెలుచున్నారు. గెలిచిన తర్వాత చూసినట్లయితే ఇక ఆమె అక్కడి నుంచి మరోసారి మొన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో 2019లో మరోసారి ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో పదవి దక్కుతుందని అనుకున్నప్పటికీ కూడా బట్ అప్పుడు పదవి అవకాశం అయితే రాలేదు ఆవిడికి. ఆ తర్వాత ఏపీఐసీ చైర్పర్సన్గా నియమించారు జగన్మోహన్ రెడ్డి. 2.5 ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా రోజాకైతే ఆ రోజు పదవి వచ్చింది, అది కూడా టూరిజం శాఖ మినిస్టర్గా. ఒకవైపు చూస్తే పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు చూస్తే ఆమె ఎమ్మెల్యేనే కాదు మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఆమె నిజంగానే ఆమె నోటికి హద్దు లేకుండా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అది పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, లోకేష, బ్రాహ్మణినా, భువనేశ్వర, లేకపోతే ఇంకొకరా, ఆ స్థాయిలో రోజా చేసిన విమర్శలు కానీ ఆమె యాటిట్యూడ్ కానీ ఎన్నోసార్లు చర్చనీయాంశం అవుతూ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ వైపు నుంచి ఈ రోజున ముందుగా ఏదైతే ప్రత్యర్థుల వైపు నుంచి వేళ్లు చూపించాలంటే అందరి వేళ్లు చూపించేది రోజా వైపే. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే క్రమంలో తాను ఎంత దూరం వెళ్తున్నాను, తన ఫ్యూచర్ ఏంటి ఇలా మాట్లాడదు అన్నది కూడా చూసుకోకుండా రోజా మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ వెకిలి భాష ఆ స్థాయిలో చర్చనీయాంశం అవుతూ వచ్చింది. ఆమె యాటిట్యూడ్తో సహా ఆమె చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున రిషికొండ ప్యాలెస్ నిర్మాణం అనేది ఏదైతే టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి కూడా రోజా దానికి పర్మిషన్ ఇచ్చిన తీరు కానీ వాటిని ఓపెన్ చేసిన తీరు మనకు తెలిసిందే. ఆ తర్వాత చూసినట్లయితే టీటీడీకి దర్శనానికి వీఐపీ దర్శనాలకు 100 మందిని తనతో పాటు తీసుకెళ్ళడం, అది కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆవిడ ఓడిపోయిన తర్వాత. సో అనేక రకాలుగా ఈరోజు రోజా పేరు బయటకు వస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆవిడ నగరం నుంచి మరోసారి పోటీ చేశారు. అయితే ఈసారి గాలి భానుప్రకాష్ చేతిలోనే ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి పాలైన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు దాదాపు ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్న నేతలు చాలామంది ఓడిపోయారు. లైక్ మనం ఒక కొడాలి నాని తీసుకున్నా, వంశీ తీసుకున్నా, అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఓ గుడివాడ అమర్నాథ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయినారు. కానీ వీళ్ళు ఎవరి మీద రానంత నెగిటివిటీ ఈరోజు రోజా మీద వచ్చింది. ఆమె ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఈరోజు జనసేన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా రోజాని ఒక ఆట ఆడుకున్నాయనే చెప్పుకోవాలి మనం ఆల్మోస్ట్ ఈ 45 డేస్గా. ఇక ఆమె ఓడిపోయిన వెంటనే అటు ప్రభుత్వం కూడా కొన్ని ఇష్యూస్ మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది. రిషికొండ విషయంలో రోజా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఆమె అక్కడ ఇళ్ల నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చింది అనేది ఈరోజు ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అప్పుడు రోజా వ్యవహారం బయటకు వచ్చింది. ఆమె అవి కావాలంటే ప్రభుత్వ గెస్ట్ హౌస్లో వాడుకోండి అంటూ కూడా ట్వీట్ చేసినా ఆ స్థాయిలో సోషల్ మీడియా వెంటబడే ప్రయత్నం చేసింది. ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ఇక టీటీడీ ఏదైతే విజిలెన్స్ ఈరోజు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది ఆదేశాలు జారీ చేయడానికి. ఆమె ఒక్కతే కూడా వారానికి 4-5 సార్లు తిరుమల పర్యటనకు వెళ్ళడం కానీ, ఎవరైతే తన అన్నయ్యలను తన అనుచరులను పూర్తి స్థాయిలో ఆ టికెట్లు అమ్ముకొని వీఐపీ దర్శనాలకు తీసుకెళ్ళడం కానీ, ఈ స్థాయిలో ఆ వ్యవహారం అంతా ఒక్కొక్కటిగా ఈరోజు ఆధారాలతో సహా బయటకు వస్తున్న పరిస్థితి ఆమె మంత్రిగా ఉండి. అంతేకాదు తన కొడుకు పాపం బెంజ్ కారు కొనిచ్చుకుంటే అది కూడా రిషికొండ ప్యాలెస్లు కాంట్రాక్ట్ దక్కించుకోవడం కారణంగానే ఆ కాంట్రాక్టర్లు మీకు బెంజ్ కారు కొనిచ్చారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈరోజు గాలి భానుప్రకాష్ చిన్న ట్వీట్ పెడితే అది చాలా సీరియస్గా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇలా వన్ బై వన్ రోజా మీద వరుస పెట్టి ఒక సోషల్ మీడియా దాడి అయితే జరుగుతూ వస్తుంది. ఇంకోవైపు చూసినట్లయితే ఇటీవలే ఆమె చెన్నైలో తన భర్తతో కలిసి లోకల్గా ఉన్న గుడికి వెళ్ళి ఉన్నారు. అక్కడ పూజ చేసి బయటకు వచ్చే క్రమంలో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆమెతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. అయితే వాళ్ళని దూరంగా ఉండాలంటూ ఆమె ఒక సైగ చేసే విధంగా ఆమె వ్యవహరించిన తీరు కూడా చాలా చర్చనీయాంశమైంది. దళితుల విషయంలో గతంలో ఆమె చేసిన కామెంట్స్తో పాటు మొన్నటి ఆమె యాటిట్యూడ్ కూడా వైరల్ అయింది ఈ రోజున.
ఇదంతా ఒక ఎత్తు అయితే తన సొంత పార్టీలోనే ఆమెకి ప్రత్యర్థులు ఉన్నారు ఎప్పటి నుంచో. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో రోజాకి ఎప్పటి నుంచో ఆమె ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా అక్కడ ఆధిపత్య పోరే ఉంది. అందుకే పెద్దిరెడ్డి కూడా బయటపడి ఎక్కడ ఆమెలాగా మాట్లాడకపోయినప్పటికీ తన రోజా ప్రత్యర్థులకే తన అన్నయ్యలకే ఆయన చాలా పదవులు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్గా శాంతి లాంటి వాళ్ళని నియమించడం, కేజే కుమార్ లాంటి వాళ్ళు కీలక పదవుల్లో ఉండటం, అదేవిధంగా చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించడం, ఇవన్నీ కూడా తన సొంత కాన్స్టిట్యున్సీలో రోజాకి తెలియకుండానే చాలా జరుగుతూ వచ్చాయి. ఎన్నోసార్లు ఆమె బాహాటంగా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని విమర్శిస్తూ వచ్చున్నారు. బట్ వితిన్ ద పార్టీలో ఉన్న కారణంగా ఎక్కడ బయటపడి తిట్టుకున్నా కొట్టుకున్న సందర్భాలు అయితే లేవనే చెప్పుకోవాలి. అది కూడా పెద్ద నెగిటివ్గా మారింది ఆవిడకి మొన్నటి నగర ఎన్నికల్లో. మొన్నటి ఎన్నికల్లో రోజా ఓడిపోయిన తర్వాత అందరికన్నా ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడింది కేజే శాంతే. అంత అసహ్యకరంగా రోజాని తిడుతూ కూడా మాట్లాడిన భాష చూసినట్లయితే సొంత పార్టీలోనే రోజా మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఓడిపోయిన నేతలు చాలామంది జగన్తో పాటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రివ్యూలో అటు అనిల్ కుమార్ యాదవ్ మొదలుకొని అంబటి రాంబాబు వరకు చాలామంది జగన్మోహన్ రెడ్డి రివ్యూలో పాల్గొంటూ ఉన్నారు. అనేక రకాలుగా ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు కార్యక్రమాల్ని. ఇంత చేస్తున్నా ఈరోజు రోజా మాత్రం ఎక్కడా కూడా మనకి 45-50 డేస్లో ఎక్కడ ఒక చిన్న కార్యక్రమంలో కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలో కానీ, ఆయన చేసిన నెల్లూరు మొదలుకొని మొన్నటి పులివెందులో పర్యటన దాకా కానీ, ఆఖరికి జగన్ ఎంతో ప్రిషియస్గా తీసుకున్న ఢిల్లీ లాంటి ప్రొటెస్టులు కానీ ఎక్కడా కూడా రోజా ఏ వేదిక మీద కనిపించలేదు. అదే ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది చాలామందికి. ఆమె వేదికల సంగతి పక్కన పెడితే ఈరోజు ఏకంగా ఆవిడ నగరీలో కూడా ఎక్కడా లేదు. ఆవిడ యాక్చువల్గా ఓడిపోయిన తర్వాత ఆమె ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నారో ఓటమికి కారణమయ్యారో, ఆమెకి ఆ మాత్రం ఓట్లు పడడానికి కారణమైన ఆ మనుషులు కూడా అంతే ఉంటారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం కానీ వాళ్ళ ఇష్యూస్ ఏంటనేది కనుక్కునే ప్రయత్నం కానీ ఈరోజు రోజా చేయట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నగర్లో కూడా లేరు ఈ రోజా. నగర్ నుంచి ఆల్మోస్ట్ ఆమె పారిపోయినట్లే అని కూడా సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. కారణాలు మనం పక్కన పెడితే ఈరోజు రోజా మాటకు ముందు చెన్నైలోనే కనిపిస్తున్నారు. పూర్తిగా ఆమె ఎక్కడ తనకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, అదేవిధంగా చూసినట్లయితే తనకు సంబంధించిన వార్తల విషయంలో కూడా ఎక్కడ స్పందించడం కూడా లేదు. అంతకుముందు ఓవర్ రియాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు ఆవిడ. ఏదైనా నెగిటివ్ కామెంట్ చేసినా, ఎవరైనా ఆమె గురించి మాట్లాడినా, కానీ ఎక్కడా కూడా మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించే ప్రయత్నం కూడా ఈరోజు రోజా చేయట్లేదని అనుకోవాలి. పూర్తిగా ఆవిడ ఆ చెన్నైకే పరిమితమై ఉన్నారన్న చర్చ అయితే జరుగుతోంది. ఎక్కడ పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయిన పరిస్థితిని అయితే మనం చూడం. సో అందుకే ఈరోజు నగర్ నుంచి కూడా రోజా పూర్తి స్థాయిలో పక్కకు తప్పుకున్నట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కేజే శాంతి లాంటి వాళ్ళు కూడా నగర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అటు రోజాని, కేజే శాంతిని ఒకే వేదిక మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేసినా ఎక్కడ వాళ్ళిద్దరు చేతులు కలపడానికి కూడా ట్రై చేయలేదు. సో అలా పూర్తిగా రోజాని పక్కకి వెళ్ళినట్లయితే తనకు ఆ టికెట్ దక్కుతుందనేది శాంతి వర్గం ఆలోచన. సో కారణాలు ఏవైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం పార్టీ ఓటమి చెందినప్పుడే పార్టీ క్యాడర్కో తను నమ్ముకున్న వాళ్ళకు ఆమె అండగా నిలబడాల్సి ఉంటుంది, బూస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలోనే ఆ పూర్తిగా కాడి కింద పడేశారని చర్చ జరుగుతోంది. అందుకు టీడీపీ వైపు నుంచి లేకపోతే కూటమి ప్రభుత్వం వైపు నుంచి అటు జనసేన టీడీపీ కార్యకర్తల నుంచి తనను వెంటాడుతున్న కేసులు మరొక ఎత్తు అయితే, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరొక ఎత్తు. అదేవిధంగా నువ్వా నేనా అన్న తేడా లేకుండా ఆమె చేసిన విమర్శలు కానీ, ఆమె పూర్తి స్థాయిలో ఆమె చూపించిన యాటిట్యూడ్ కానీ ఇప్పటికీ కూడా ఎవరు అటు టీడీపీ కానీ జనసేన శ్రేణులు మర్చిపోలేదు. ఇక మరోవైపు చూసినట్లయితే అటు ఋషికొండ మొదలుకొని టీటీడీ దర్శనాల వరకు కూడా ఒక్కొక్కటిగా రోజా బాగోతాలు. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే మినిస్టర్ హోదాలో, టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఋషికొండకు అనుమతులు ఇచ్చిన తీరు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రోజా ఈరోజు ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడినా అది కేసుల రూపంలో ఆమెను చుట్టుకునే అవకాశమే కనిపిస్తోంది. ఇదంతా ఒక పెద్ద కష్టమైతే ఆ మౌనానికి కారణమైతే ఈరోజు పెద్దిరెడ్డి రూపంలో, పెద్దిరెడ్డి అటు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అంత కష్టమైన వైఎస్ఆర్సీపీకి కష్టకాలం ఎదురైన మొన్నటి ఎన్నికల్లో ఆయన కొడుకు ఎంపీగా గెలుచున్నారు. వాళ్ళిద్దరూ కూడా రోజాకు ప్రత్యర్థులే. అదే జిల్లా నుంచి, అదే పార్టీ నుంచి తన ప్రత్యర్థులు ఇద్దరు కూడా గెలవడం అనేది రోజాకు డైజెస్ట్ కావడం లేదు. ఈరోజు రోజా ఏమాత్రం అడుగు ముందుకేసే ప్రయత్నం చేసినా ముందు వితిన్ ద పార్టీలోనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే ఆమెకు చెక్ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఈ పరిణామాలన్నింటినీ ఊహించిన రోజా నిజంగానే ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారనే చర్చ కూడా ఉంది. అందుకే ఆల్మోస్ట్ నగరీ కూడా లేకుండా నగర్ నుంచి కూడా ఆమె బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో చెన్నైకే పరిమితం అవుతున్నారని చర్చ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆమెను ఎందుకు లైట్ తీసుకున్నారు? మంచి వాయిస్ ఉన్న రోజాని పార్టీలో పెట్టుకుని ఆమెను ముందు పెట్టి అనేక ఇష్యూల మీద ఎందుకు ఫోకస్ చేయించే ప్రయత్నం చేయట్లేదు అనేది అయితే మరో పెద్ద చర్చగా ఉందనుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా వాళ్ళని అవసరమైనంత కాలం వాడుకొని పక్కన పెట్టారన్న చర్చ కూడా లేకపోలేదు ఈ రోజున. బట్ కారణాలు ఏవైనప్పటికీ మాత్రం రోజా పూర్తి స్థాయిలో నగర్ నుంచి పక్కకు తప్పుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ అయితే ఆమె ప్రత్యర్థుల నుంచి అటు సోషల్ మీడియా నుంచి అయితే జరుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి రోజా ఈ ప్రచారాన్ని ఎంతవరకు బ్రేక్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.